ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లాహోర్ వేదికగా శుక్రవారం ఫిబ్రవరి 28 ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వరుణుడు దెబ్బకు ఫలితం రాలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మ్యాచ్ రద్దు కావడంతో 4 పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీఫైనల్కు చేరింది. మరోవైపు 3 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్లో నిలిచింది. 274 పరుగుల లక్ష్యం ఛేదనలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ షాట్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో ఆస్ట్రేలియా తొలి 5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. షాట్ 20 చేసి అవుట్ అవ్వగా స్టీవ్ స్మిత్తో కలిసి ట్రావిస్ హెడ్ శరవేగంగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. 12.5 ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగుల వద్ద భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. కాసేపటికి వర్షం తగ్గిన పిచ్ మీద వర్షం నీరు నిలిచిపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రావిస్ హెడ్ 59 చేయగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 19 చేసి క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్లో సదికుల్ అటల్ 85, మిడిల్ ఆర్డర్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ 70 రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లో 273 పరుగులకు ఆల్అవుట్ అయింది ఆఫ్ఘనిస్తాన్. అటల్ 95 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 85 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. ఉమర్జాయ్ 63 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు స్కోర్ను 273 పరుగులకు చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లో బెన్ ద్వారియన్ 3 వికెట్లు పడగొట్టాడు. స్పెన్సర్ జాన్సన్, అడమ్ జాంపా తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఎల్లిస్, మ్యాక్స్వెల్ లకు తలో వికెట్ లభించింది. గైస్, మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై గైస్.